వెల్కమ్ బ్యాక్ టు కేఆర్స్ కథామాలిక. మరో చక్కటి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు మీ ఇంటి వంట ప్రేక్షకుల తంట. రచయిత పి గోపాలకృష్ణ గారు, కథాపఠనం ఏ సురేఖ గారు. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్ అబబా టీవీ. నేను మీ సుబ్బులు. వెల్కమ్ టు మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ మీ ఇంటి వంట ప్రేక్షకుల తంటకి స్వాగతం సుస్వాగతం. మనం ఇప్పుడు కత్తి, చాకు, కత్తిపీట లాంటి పదునైన ఆయుధాలతో రకరకాల విన్యాసాలు చేస్తూ మగవాడి కదంబ హస్తాలలో నలిగిపోతూ అదే మగవాడికి తమవారికి ఎన్నెన్నో రకాల వంటలు వండి వడ్డిస్తూ శబాష్ అనిపించుకుంటున్న మన మహిళామణులకు నెలవైన కిచెన్లో మన వీరావనితలు ధీరోత్తంగా కొత్త కొత్త వంటలు కనిపెట్టి మన జిహ్వాకి కొత్త కొత్త రుచులు ఎలా అందిస్తున్నారో తెలుసుకుందాం. మరి గుంటూరు పేరు చెప్పగానే నాలుక చుర్రం అనిపించే మిర్చి ఘాటు గుర్తొస్తుంది ఎవరికైనా. మరి ఈరోజు అలాంటి మిర్చిని వాడుతూ గుప్మని మన ముక్కులను తాకే సువాసనలతో కొత్త కొత్త వంటలను మనకి పరిచయం చేయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు వీర మహిళలు ఎందరో. అలాంటి వారిలో కొందరిని ఈరోజు మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మనందరి మీ ఇంటి వంట ప్రేక్షకుల తంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మన వీర మహిళలను పరిచయం చేసుకునే ముందు తీసుకుందామా ఒక చిన్న విరామం. ట్రింగ్ ట్రింగ్. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఈ వర్షాకాలంలో అందరినీ పట్టి పీడిస్తున్న జబ్బులు. వాటిని చిటికలో నయం చేసే ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యశాల వైద్యరత్న పాపారావు గారి చిటికల భస్మం వాడండి, వాడించండి. ఒక్క చిటికెడు భస్మం మీ అన్ని చింతలను తప్పక తీరుస్తుంది. 50 ఏళ్ల అనుభవం కలిగిన ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యశాల వారి ప్రసిద్ధ ఉత్పత్తి చితుకుల భస్మం. వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి వంట ప్రేక్షకుల తంట. ముందుగా మనం గుంటూరు నడిబొడ్డున 12 అంతస్తుల స్వర్గలోకం అపార్ట్మెంట్లో ఉంటున్న సుగుణ గారి వంటశాలను, అదేనండి కిచెన్లోనికి ప్రవేశిద్దాం. సుగుణ గారు నమస్తే అండి. మేము మీ అభిమాన ఛానల్ అబబ్బా టీవీ నుండి వచ్చాం. గత 100 ఎపిసోడ్లుగా నిరాఘంటంగా మీ అందరి ఆదరాభిమానాలతో నడుస్తున్న ప్రోగ్రాం మీ ఇంటి వంట ప్రేక్షకుల తంటకి మీరు చేయబోయే వంటని పరిచయం చేయాలనుకుంటున్నాం. మీ వంటలను చూసి మన మహిళామణులందరూ వాళ్ళ ఇళ్లలో కూడా మీరు నేర్పించిన వంటలు వండి వాళ్ళకి ఇష్టమైన భర్తలకు, పిల్లలకు ఎప్పుడెప్పుడు వండి పెడదామా అని చూస్తూ మరో చక్కటి కథతో మన మహిళామణులందరికీ ఈరోజు మీరు పరిచయం చేస్తూ మీ ఇంటి వంట ప్రోగ్రాం మొదలు పెడదామా. రచయిత చిన్న బ్రేక్ గోపాలకృష్ణ గారు. ట్రింగ్ ట్రింగ్. ఇప్పుడొక వంటింటి చిట్కా తెలుసుకుందాం. మీ వంటింట్లో చిరుతిళ్ళు తరచూ మాయమవుతున్నాయా? అది మీ స్త్రీవారైనా కావచ్చు, లేదా మీ పిల్లలైనా కావచ్చు. అలా మాయమవకుండా ఉండాలంటే కాస్త ఉప్పు లేదా కారం ఎక్కువగా వేయండి, లేదా స్వీట్స్లో అయితే చక్కెర బాగా తగ్గించి వేయండి అంటూ చిట్కా పంపించిన వారు ఊటుకూరు నుండి ఉమామహేశ్వర్ గారు. థ్యాంక్స్ అండి ఉమామహేశ్వర్ గారు. మీరు ఇలాంటివే మరిన్ని చిట్కాలు పంపించాలని ఆశిస్తూ ఉన్నాం. వెల్కమ్ బ్యాక్ టు మీ ఫేవరెట్ ఛానల్ అబబా టీవీ. మనం ఇప్పుడు సుగుణ గారింట్లో ఉన్నాం. సుగుణ గారు, మీరు మొదటిసారి వంట ఎప్పుడు చేశారు? నా 6వ ఏట మొదటిసారి వంట చేశానని మా అమ్మ చెప్పేది. హో అవునా? ఇంతకు మీరు 6వ ఏట ఏం వండారో గుర్తుందా? నాకైతే ఇప్పటికీ బాగా గుర్తు. ఆ రోజు బాగా ఆకలి వేస్తూ ఉంటే స్టవ్ మీద పాలు పెట్టి దాంట్లో కొంచెం సగ్గుబియ్యం, పంచదార, సేమ్యా వేశాను. ఇదంతా మా అమ్మని చూసి నేర్చుకున్నాను. అంతే, 5 నిమిషాల్లో వేడి వేడి సగ్గుబియ్యం పాయసం తయారైపోయాయి. వావ్, గ్రేట్ సుగుణ గారు. పిట్ట కొంచెం కూతగనం అంటే ఇదేనేమో. మీరు పసి వయసులోనే సగ్గుబియ్యం పాయసం తయారు చేశారన్నమాట. అప్పట్లో మీ వాళ్ళు ఎవరికీ చెప్పలేదేమో, కానీ 10 మందికి మీరు చేసిన వంట గురించి తెలిసి ఉంటే ఈ పాటికి మీరు తప్పకుండా గిన్నీస్ బుక్లోకి ఎక్కేసేవారు.
ఇప్పుడు మీరు మన ప్రేక్షకులకు ఏం వంట పరిచయం చేయబోతున్నారు? అది వండడానికి ఏం కావాలి? ఎంత సమయం పడుతుంది? ఎంతమందికి సరిపోయేలా వండుతున్నారో ప్రేక్షకులకు పరిచయం చేయబోయే ముందు చిన్న విరామం తీసుకుందాం. గత 2 ఏళ్ల నుండి మా ప్రేక్షకులని అలరిస్తూ 1000వ ఎపిసోడ్ వైపు విజయవంతంగా దూసుకుపోతూ విచిత్ర కుటుంబ సన్నివేశాలతో, ఉత్కంఠభరిత సన్నివేశాలతో కొనసాగుతున్న ధారావాహిక మళ్ళీ పెళ్ళి సోమవారం నుండి శనివారం వరకు మీ అభిమాన అబబా ఛానల్లో సాయంత్రం 6 గంటల నుండి 6:30 వరకు వీక్షించి తదుపరి మేము అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి ఎన్నో విలువైన బహుమతులు పొందండి. వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి వంట ప్రేక్షకులకు తంటాకి స్వాగతం. ఇప్పుడు సుగుణ గారు తాను చేయబోయే వంటకానికి కావలసిన పదార్థాలు, చేసే విధానం మనకు వివరిస్తారు. సుగుణ గారు, మీ పెళ్ళయ్యాక మీరే వంట చేసేవారా? మీ అత్తయ్య చేసేవారా? లేదండి, నేనెప్పుడు వంటగదిలో కూడా వచ్చింది లేదు. మా వారికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యాక వేరేగా ఉండవలసి రావడంతో నేను స్వయంగా వంటగదిలోకి రావాల్సి వచ్చింది. అయితే మీరు అన్ని రకాల వంటలు, అదేనండి వెజ్, నాన్ వెజ్ కూడా వండుతారా? వండుతానండి. ఇప్పుడు మన ప్రేక్షకులకు మీరు అందివ్వబోతున్న కొత్త వంటకం ఏంటో కాస్త వివరిస్తారా? సరేనండి. ఇప్పుడు నేను చేయబోయేది మామూలుగా 1 రోజు కోసమో 2 రోజుల కోసమో కాదు, వారాల తరబడి, నెలల తరబడి మన డైనింగ్ టేబుల్ మీద ఉంచుకొని తినడానికి వీలయ్యే, మన ముక్కు పుటాలను అదరగొట్టే గుమగుమలతో కూడిన ఎలక్కాయతో తొక్కు పచ్చడి. వావ్ సుగుణ గారు, నేను ఇంతవరకు ఈ ఎలక్కాయ తొక్కు పచ్చడి ఎప్పుడూ వినలేదు. మామిడికాయ తొక్కు పచ్చడి గురించి అయితే విన్నాము. మన గుంటూరు, గోదావరి జిల్లాలో బాగా ఫేమస్ కదా ఇది. అప్పుడప్పుడు మా తాతగారింటికి కాకినాడ వెళ్ళేటప్పుడు ఏడాదికి సరిపడినంత తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు మా తాతయ్య గారు, అమ్మమ్మ గారు పోయాక అందరూ తలో దిక్కుకి ఉద్యోగాలకి వెళ్ళిపోవడంతో మేము గోదావరి రుచులు పూర్తిగా మర్చిపోయామంటే నమ్మండి. ఇంతకీ మీరు చెప్పిన ఎలక్కాయ తొక్కు పచ్చడి చేయడం ఎవరు నేర్పించారు? మొదటిసారి మీరు ఎప్పుడు చేశారు? దాన్ని ఎలా చేయాలో స్టార్ట్ చేసి చూపిస్తారా? తప్పకుండానండి సుబ్బులు గారు. వెలక్కాయ తొక్కు పచ్చడికి కావలసిన పదార్థాలు: ముందుగా పచ్చి వెలక్కాయలు నేను 2 తీసుకున్నాను. మీకు ఎంత పరిమాణంలో పచ్చడి కావాలనుకుంటే దాన్ని బట్టి తీసుకోండి. పచ్చడికి వాడే ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర, ఉప్పు అన్నీ ఒక్కొక్కటి 100 గ్రాములు, ఇంగువ కొంచెం, తరువాత పచ్చడికి కావలసినంత నూనె. అవును, నూనె అంటే బాగా గుర్తొచ్చింది సుగుణ గారు. అప్పట్లో మా తాతగారి ఊళ్ళో శ్రేష్టమైన పప్పు నూనె గానుగలో ఆడించి మరీ వాడేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయి రెడీమేడ్ ఆయిల్స్ వచ్చేసాయి. అవును సుబ్బులు గారు, నేను మాత్రం వంటలకు వాడే నూనెలో ఏమాత్రం రాజీ పడనండి. వంటలు, పచ్చళ్ళు రుచిగా రావాలంటే తప్పకుండా శ్రేష్టమైన నూనెలనే వాడాలి. సరే సుగుణ గారు, ఇప్పటిదాకా మన ప్రేక్షకులకు వెలక్కాయ తొక్కు పచ్చడికి కావలసిన పదార్థాలేమిటో చెప్పేశారు. ఇంకా పచ్చడి తయారు చేసే విధి విధానాల గురించి తెలియజేసే ముందు తీసుకుందామా చిన్న బ్రేక్? ట్రింగ్ ట్రింగ్. శీతాకాలంలో మీ చిన్నారుల చర్మం పొడిబారిపోయి చిట్లిపోతుందా? శ్రేష్టమైన మా బాడీ మసాజ్ ఆయిల్నే వాడండి. చర్మ సమస్యలకు చెక్ పెట్టండి. మా ఆయుర్వేద బ్రాండ్ సున్నిపిండినే వాడండి. 50 ఏళ్ళ అనుభవంతో కూడిన మన పాపారావు గారి ఆయుర్వేద ఉత్పత్తులనే వాడండి. వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి వంట ప్రేక్షకులు తంట. చెప్పండి సుగుణ గారు, మీరు చేయబోయే వెలక్కాయ తొక్కు పచ్చడి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు మన మహిళా మనులందరూ. ఇంతకీ వెలక్కాయతో తొక్కు పచ్చడి
ఎలా చేస్తారో ఇప్పుడు చెప్పండి. చాలా సింపుల్ అండి. ముందుగా వెలక్కాయలు బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. వెలక్కాయలు ఎందుకు కడిగి ఆరబెట్టడం సుగుణ గారు? అవి పై పెంకు తీసేసి కదా వాడతాము. గుజ్జు జాగ్రత్తగా తీస్తే సరిపోతుంది కదా. మనం మామిడికాయలు కడిగి ఆరబెడతామా లేదా? ఇది అంతే. పద్ధతి ముఖ్యం సుబ్బులు గారు. ఏది పద్ధతి లేకుండా చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదండి. ఓహో, అయితే మీరు చెప్పండి. ముందుగా ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, ఉప్పు ఇవన్నీ మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటి ఘాటు పోకుండా బౌల్స్ మీద మూతలు పెట్టుకోవాలి. ఎలక్కాయ తడి ఆరిపోయాక పగలగొట్టి లోపలి గుజ్జు తీసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. గుజ్జే కాబట్టి ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నా సరిపోతుందండి. ఈ గుజ్జుని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని ముందుగా పొడి చేసుకున్న పదార్థాలని సమాన పాళ్ళల్లో దానికి కలపాలి. తరువాత రుచికి ఇంగువ కూడా కలిపేసి మనం రెడీగా పెట్టుకున్న నూనె కూడా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి 3 రోజులు అలా ఉంచాక ఒక పొడి గరిటెతో కలుపుకొని రుచి చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఉప్పు తక్కువైతే అవసరమైనంత వరకు కలుపుకోవాలి, అంతే. నేను మొన్న తయారు చేసిన పచ్చడి ఇవాళ శాంపిల్కి రుచి చూడండి అంటూ ఒక స్పూన్లో తీసి ఇచ్చింది సుగుణ. సుబ్బులు ఆ పచ్చడి నోట్లో పెట్టుకొని రుచి చూడటంతో ఆమె మొహంలో భావాలు మారిపోయాయి. ఎలా ఉంది సుబ్బులు గారు అడిగింది సుగుణ. సుబ్బులు నోట్లో నుంచి ఒక్క మాట వస్తే ఒట్టు. సుగుణ గారు, మీ వంటలు అద్భుతం, అమోఘం అని చెప్పాలి. మీరు చేసిన వంటల్ని మీ వారు పిల్లలు తిన్నాక మిమ్మల్ని ఎంతగా పొగుడుతున్నారో నాకు అర్థమైపోయింది. అదండి, ఇవాళ మనం సుగుణ గారు చేసిన వెలక్కాయ తొక్కు పచ్చడి చూసాం కదా. ఇంకో రోజు ఇంకో వంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఆగమ్మా, అమ్మా సుబ్బులు, ఇంకా 2, 3 యాడ్స్ ఉండిపోయాయి. వాటిని కూడా లైవ్లో మీరే చెప్పాలి గుర్తు చేశారు ఫీల్డ్ డైరెక్టర్. అవేవి వినిపించుకునే స్థితిలో లేని సుబ్బులు కడుపులో ఏదో అవుతుందని ఆమెకు అర్థం కావడంతో ఎంతో టైం పట్టలేదు. సుగుణ గారింట్లో నుండి బయటపడ్డ సుబ్బులు లిఫ్ట్ కూడా వదిలేసి పరుగు పరుగున కిందకి వచ్చి భల్లున వాంతి చేసుకుంది. ఏమైంది మేడం అంటూ కెమెరామ్యాన్ డైరెక్టర్ వాళ్ళు అడుగుతున్నా వినిపించుకోకుండా 2 వేలు పైకి లేపి గాల్లోకి అటూ ఇటూ ఆడించి అర్జెంట్ అని చూపిస్తూ, నేను ఉద్యోగం మానేసి వెళ్ళిపోతున్నాను, జీతం కూడా అక్కర్లేదని మా ఎండి గారికి చెప్పండి. ఇదిగో ఈ వస్తువులన్నీ స్టూడియోలో ఇచ్చేయండి. ఇంకొన్నాళ్ళు బతకాలనే ఆశతో వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు టీవీ యాంకరింగ్కి రాను. మా అమ్మా నాన్నల మీద ఒట్టు అంటూ వెనక్కి తిరిగి చూడకుండా ఆటో ఎక్కి దగ్గరలో ఉన్న సులభ కాంప్లెక్స్కు పోనివ్వు బాబు, అర్జెంట్ అంది. ఇదంతా కేవలం అభూత కల్పన మాత్రమే. ఒకవేళ నిజంగా ఎక్కడైనా జరిగి ఉన్నా రచయితకు కానీ మా యూట్యూబ్ ఛానల్కి కానీ అలాంటి కుట్రలో ఎలాంటి సంబంధం లేదని అందరూ గమనించ ప్రార్థన. ధన్యవాదాలు. మరో చక్కటి కథతో మీ ముందుకు వస్తాను.